జానపద గీతాలు. హ్మ్. అన్న మీరు గూడా మీ గొంతుతో ఒక 2 పాటలు పాడండి మీకు అయితే నచ్చిన పాటలు. అన్నలాగానే నేను గూడా హ్మ్. సేకరించినటువంటి పాటలలో నాకు నచ్చినటువంటి పాటలు చాలా ఉన్నాయి. హ్మ్. నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట అయితే చెవులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, చెవులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, పొద్దున లేసి మొగుడా మల్లిగాడ మది నందన ఉడత శాపన గడ్డి మోపున బుడ్డ కొంగున, దాని మంచం దమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను, దాని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను, చెవులకు కమ్మాలు సెంచితా నీ చెవులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, ముక్కుకు ముక్కెర సెంచితా నీ ముక్కుకు ముక్కెర సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, పొద్దున లేసి కాడినా కాడి ఎద్దునా ఎద్దు కొమ్మునా కొమ్ము కట్టెనా దున్నె గుర్రునా, దాన్ని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను, దాని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను. ఈ పాట నాకు ఊరూరు తిరిగి సేకరిస్తుంటే అది మీరే రాశారన్నా? లేదన్న సేకరణలోనే. అంటే ఈ ప్రాచీన జానపదాలు అంటే ఒక 200 సంవత్సరాల కిందట తమ కష్టాన్ని మర్చిపోవడం కోసం ఊరు బయట ఊర్లలో కోలాటాలు వేసుకుంటూ సంధ్యాల పొద్దున కోలాటాలు వేసుకుంటూ పాడుకునే ప్రాచీన జానపదాలు. నేను మీరు చూసినట్లేదు నా ఇన్స్టా ఐడిలో ఒకటి పెట్టిన, ఒక ముస్లిం గౌరమ్మ గంగమ్మ దంచుకుంటూ అది ఊకే ఇంటి దగ్గరికి వచ్చింది. అలాంటి కళలు కూడా కనుమరుగైపోయినాయి. ఈ ఇప్పుడు తంబ్ర పట్టుకొని తందానే తానే తానే తందానో తానే తందానో ఈ తందానా నాయన మాట ఇన్నవా సై అచ్చ మరాఠీ రాజులు సై ముగ్గురు అన్నాదమ్ములు సై 3 కుక్కలు వారికి ఉన్నాయా సై కుక్కలంటే కుక్కలు కాదురా సై బాల నిండు బై తమ్ముడా సై మేలు బలా నోయి తందానా హరిదేవి శ్రీదేవి తుమ్మేదో రామనామిన్నాల తుమ్మేద కాలకాలం నాడు తుమ్మేద కాలకాలం నాడు తుమ్మేద కాలంపు నాడమ్మ తుమ్మేద తందానే తానే తానే తందాను తానే తందాను ఏ తందానా. ఇలాంటి పాటలు ఎతికినా దొరకవు. ఇప్పుడంతా నాటు కొట్టుడు నీటి కొట్టుడు అంతే కదా. భూమిబద్దల పాటలే కదా ఇప్పుడు. కుర్చీ మడత పెట్టి అట్లాంటి పాటలు వచ్చేసినాయి అనమాట. ఏం చేస్తామన్నా ఇప్పుడు మా లాంటి కళాకారులకు మేము పాడే జానపదాలకు ఆదరణ చాలా తక్కువ. ఎక్కడో సినిమాల్లో కనపడతాయి అడపదడప 1-2, దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసి పెడతా ఉంటారు. అంతే, మార్పులు చేర్పులు చేసి వాళ్ళు గుర్తించలేక మాండలికం ఎక్కువ ఉంది. నేను ఇంత మాండలికంలో పాడితే చాలా వరకు ఇంత మాండలికం వద్దు అంటారు. అది మాండలికం కాదు, అది సంపద. ఆ సంపదని ఎక్కడో తుచ్చమైన డీజే రీమిక్స్లలో తొక్కేసి మాండలికాన్ని తొక్కేసి అదే సంపదను తొక్కేసి ఈ కుర్చీలు మడత పెట్టేటివి అవి మడత పెట్టేటివి ఇవి మడత పెట్టేటివి వచ్చేసినాయి అనమాట. అట్లయింది పరిస్థితి. మీ లైఫ్లో మీ ఇద్దరు లైఫ్లో ఒక మంచి గెస్ట్ నుంచి అవార్డు తీసుకున్న సందర్భం ఉందా? ఒక మంచి స్టేజ్ మీద ఆ టైంలో కానీ 2008లో కావచ్చు, ఈ 2008 నుంచి ఈ 2025 ఈ మధ్య కాలంలో మమ్మల్ని గుర్తించినది అంటే చెప్పుకోదా కదంటే రేలా ప్రోగ్రామ్. రేలా మాకు లైఫ్ ఇచ్చింది. నేను రేలా 3వ తరగతిలో టైటిల్ విన్నరు, 4లో సెకండ్ విన్నరు. రేలా తర్వాత అప్పట్లో దాసనారాయణరావు గారు ఇంటికి పిలిపించి ఏదో సినిమా టైమింగ్లో పాటల కోసం అని పిలిపించినారు. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం, తర్వాత నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ కంబ్యాక్ చేయడం కొన్ని జరిగినాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, జబర్దస్త్లో కూడా చేశాను. మంచి స్టేజెస్ చెప్పుకోదగ్గవంటే అవే. ఇంకా తర్వాత ఏం లేవు ఇన్నేళ్ల ప్రయాణంలో. అంతే. మీ పాటలు, మీరు రాసినటువంటి పాటలు కానీ మీరు సినిమాల్లో కానీ ఏమైనా పాటలు పాడారా?
సినిమా జైత్ర అనే మూవీకి ఒక పాట పాడాడు. ఒక పాట పాడారు. జైత్ర ఒంగోలు గీత. ఒంగోలు గీత. ఒంగోలు గీతలో ఏం పాట? మన రామ్ది ఏం పాట అది? ఏ మామ కోపు ఎట్టేత్తవో ఏసి మళ్ళా తిరిగి చూడు ఎట్టుంటదో, ఏ మామ కోపు ఎట్టేత్తవో ఏసి మళ్ళా తిరిగి చూడు ఎట్టుంటదో, కోడూరు జాతర్ల కోలాటం ఉన్నది, కోడూరు జాతర్ల కోలాటం ఉన్నది, కోలాటం ఉన్నది, ఆ కోలాటం సింధువులు దిమ్మెత్తిపోయేటట్టు ఏ మామ ఏ మామ ఏ మామ కోపు ఎట్టేత్తమో ఏసి మళ్ళా తిరిగి చూడు ఎట్టుంటదో. ఒంగోలు గీత. ఒంగోలు గీత. తర్వాత సినిమాల్లో ఏం పాటలు ఏం లేవు మీరు? మొన్న రీసెంట్ గా ఒక సాంగ్ బాగున్నాడు కానీ అది ఇంకా రిలీజ్ అవ్వాల. ఏ సినిమా అన్న? అది సినిమా పేరు కూడా తెలియదు. పాడారు. కాచర్ల శ్యామ్ అన్న రాసిండు, ఆయన పాడించిండు. ఆయన పాడించారు. మన ఆయన గాంధీ డైరెక్టర్ గాంధీ గారు, ఆయన వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్ పాడారు. ఇప్పుడు ఎలా ఉందన్న మీ ఇద్దరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? ఇప్పుడు అంటే ప్రోగ్రామ్స్ వస్తేనే మీ జీవనం, అంతే, లేకపోతే ఇంట్లో వ్యవసాయం చేసుకోవడం, లేదంటే అంటే ఆర్థికంగా సెటిల్ అయితే అవ్వలేదుగా? సెటిల్ అయ్యారా? పర్లేదా? ఆర్థికంగా సెటిల్ అంటే అంతేనా మీరు చెప్పినట్టు ప్రోగ్రామ్ చేసుకుంటే ప్రోగ్రామ్ చేసుకుంటేనే గడుపుకోవటం అంతే. ఇప్పుడు ఈ 2 నెలల వరకు ఏ ఈవెంట్లు ఉండవు, ఎక్కడో అడపదడప దొరికిన ఒక 4,000 5,000 తీసుకొచ్చుకోవడం, అది అయిపోయేంత వరకు పని చేసుకోవడం అంతే. మెల్లగా వినాయక చవితి నుంచి కొంచెం మళ్ళీ స్టార్ట్ అవుతాయి. వినాయక చవితికి మళ్ళీ పాటలు పాడతాం, అట్లాంటివి చేస్తారు. ఉదయ్ భాను గారు అప్పుడు మీకు సపోర్ట్ బాగా చేసినట్టున్నారు, చాలా టచ్ లో ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్? అక్క ఆధ్వర్యంలో కూడా ఒక పొలిటికల్ సాంగ్ పాడడం జరిగింది. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల. ఎవరికి అది? ఏ లీడరు? దుబ్బాక ప్రభాకర్. ఓకే. ఇప్పుడు టచ్ లో ఉన్నారా ఉదయ్ భాను గారు? ఉన్నారా? ఫోన్ చేస్తే మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతారు. మంచిగా పలకరిస్తారా? ఎలా ఉన్నారు ఏంటి అని ఏదన్నా ఆర్థిక సహాయాలు కానీ అట్లాంటివి చేస్తారు అడిగితే. మరి ఉదయ్ భాను గారి ద్వారా అన్న ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ ఇంకా మిమ్మల్ని ఆల్రెడీ ఒక ఛానల్ కి ఇచ్చింది, పెట్టింది, కానీ ఆ ఛానల్ ప్లాట్ఫామ్ ఇయ్యక ఆగినారు. కానీ లేకుంటే ఎప్పుడో చాలా అమౌంట్ వీక్షించి కానీ స్టార్ట్ చేయాలని అనుకున్నది, కానీ ఇవ్వట్లేదు. అదే ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు. అంటే లైసెన్సులు రావట్లేదా? లైసెన్సులు కాదు, శాటిలైట్ ఛానల్స్ అది పెడతారు. దానికి శాటిలైట్ ఛానల్ పెట్టాలంటే మరి దానికి మనం అనుకున్నా కూడా పర్మిషన్ రావాలి, రైట్స్ అంత లోతు మాకు తెలియదు అనమాట. అందుకు ప్లాట్ఫామ్స్ లేవని చెప్పి అక్క ఖాళీగా ఉంది. ఇప్పుడు వస్తున్న జానపద గీతాలు వింటున్నారా? ఫోక్ సాంగ్స్ వింటున్నారా అంటే కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. దాంట్లో కూడా నాటుకొట్టుడు బీట్లు ఎక్కువ, సాంగ్ వినపడకున్నా కూడా బీట్లు ఎక్కువ. రీమిక్స్ డీజెల్ చేసి అయిపోయాయి. సాహిత్యం ఉన్నటువంటి పాటలు లేవు, ఇప్పుడు కనుమరుగు అయిపోయినాయి, తక్కువ. ఉదాహరణకి ఒక సాంగ్, పోవంగ పోలి పండు దొరికే, కొంగుతమా వదినే ఒడిగట్టుకోనే, కొంగుతమా వదినే ఒడిగట్టుకోనే, రేపన్లా చెట్టు కింద చదివినదెవరే, చదివిన మాయన్న చెమటాలు బట్టే, చదివిన మాయన్న చెమటాలు బట్టే, ఇసరావే మా వదినే ఇసనా గరితో, ఇసిరిన పోదమ్మ ఈ వారి చెమట, కడిగిన పోదమ్మ కలవారి చెమట. ఇట్లాంటి పాటలు చాలా వరకు కనుమరుగైపోయాయి. మేము పాడేదంతా పల్లె జానపదమేనా, పల్లె జానపదం, మార్పులు చేర్పులు లేనివి. అందుకు మేము ఇంకా అక్కడే ఉన్నాం అన్నమాట.